गजाननारायण समस्त राजोपचार शक्तोपचार वेदोपचार शास्त्रोपचार मंत्रोपचार पूजा समर्पयामि यस्य स्मृत्या च नामोक्त्या तप पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे समुचितं मंत्रहीन क्रियाहीन भक्तिहीन जनार्दन यत्पूजितं मया देवा अनुकोटि परिपूर्णं तदस्ति अन्याध्यान आवाहनादि षोडशोपचार पूजया च भगवान् सर्वात्मकः एतत् परं श्री सांग सपरिवार स्वामिवारिः रमा सहित वीरवेंक सत्यनारायण स्वामी देवता सुप्रीता सुप्रसन्ना फलधा वरधा भवन्तु तरे शुभकर्मण्य विघ्नमस्तु इंकोसाరి ఉద్ధరణతో ఈ కమలబాబు కథాక్షంతో దాంట్లో వేసుకుంటాం పక్కన ఇద్దరు మాత్రం దాంట్లో వేసుకుంటాం సంఘాభవ అంటే గొల్ల పిల్లలు మాట్లాడుకుంటున్నారు ఏమని అరే సత్యనారాయణ మూర్తి వ్రతం చేసుకుంటే మంచి జరుగుతుందని అందరూ చెప్పుకుంటున్నారు బాగుంది మనం కూడా వ్రతం చేసుకుందాము అన్నారు వెంటనే వాళ్ళు అన్నారు ఎక్కడ చేసుకుందాం అన్నారు అదేమిటి మారేడు చెట్టు దగ్గర కూర్చుని ఇంతకంటే పవిత్రమైన స్థలం ఉంటుందా కాబట్టి ఇక్కడే కూర్చొని వ్రతం చేసుకుందాము అన్నారు ఆ మాటలన్నీ మహారాజు గారు విన్నారు సహజంగా పూజ జరుగుతున్నప్పుడు ఇంకో పూజ గారికి ఆకేస్తాం ఏమండి దండం పెట్టుకోండి మగవారైతే దండం పెట్టుకోండి ప్రసాదం స్వీకరించండి అంటాం ఆడవారికి అమ్మ వచ్చి బొట్టు పెట్టుకోండి అమ్మా అని పిలుస్తాం అట్లాగే వీళ్ళు నన్ను పిలుస్తారేమో వాళ్ళు ఎవరో గొల్లలో ఉన్నారు నేను ఎవరిని మహారాజుని సూర్యవంశపు చక్రవర్తిని నేను ఎందుకు వెళ్తాను ఇక్కడ ఉంటే వీళ్ళు పిలుస్తారు వెళ్ళలేదు అపఖ్యాత నా మీద పడుతుంది ఇక్కడ ఉండకూడదని చెప్పి దూరంగా వెళ్ళి కూర్చున్నాడు మహారాజు గారు ఆ పిల్లలంతా కూడా గమనిస్తూ ఉన్నారు పిల్లలంతా కూడా పూజ అయిన తర్వాత ప్రసాదాన్ని మహారాజు గారు కూడా చెప్పి మంచిదని చెప్పి ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళారు మహారాజు గారి దగ్గరికి మహారాజు గారు నిద్రిస్తుండడం చేత ఆ ప్రసాదాన్ని అక్కడే పెట్టేశారు ఎవరు దాని వాళ్ళు వెళ్ళిపోయారు పని చూసుకుంటూ ఆ తర్వాత మహారాజు గారు కళ్ళు తెరిచి చూశారు ఏమిటి ప్రసాదం ఎట్లా వచ్చిందని ఆలోచన చేశారు ఇందాక పిల్లలు అరణ్యంలో పూజ చేశారు కదా వాళ్ళే పెట్టి ఉంటారు అక్కడికి వెళ్ళి వాళ్ళ భగవంతుడికే నమస్కారం చేసుకోనటువంటి నేను వారిచ్చిన ప్రసాదం స్వీకరించడం అని చెప్పి అహంకారపూరితమైన మనస్తత్వంతో తస్య పుత్ర శతనష్టం తనధానికం తీవ్రవర్తం కాలితో ప్రసాదాన్ని తనివేశాడు మహారాజు స్వామివారి పాపం వచ్చి శాపం ఇచ్చారు ఏమయ్యా మహారాజా ఏ ఐశ్వర్యము ఏ రాజ్యభోగాలు తీసుకోవాలి ఏదైనా అడిగితే తప్పు సత్యనారాయణమూర్తి వ్రత ప్రసాదాలకి తప్పు కాదు ఒకవేళ పూజ చేసుకునే దంపతులు హడావిడిలో మర్చిపోయినా వచ్చిన బంధువులు స్నేహితులు ఏమండి ఆ ప్రసాదం ఇవ్వండి మాకు కూడా అని అడిగి తీసుకోవాలండి అంత గొప్పది ఈ ప్రసాదం అనేది ప్రసాద మహత్యంగా చెప్పబడింది అదేమిటండి అంటే పూర్వకాలం తుంగ గర్జుడు అనే ఒక మహారాజు కలవాడు ఆయన తన రాజ్యంలోని ప్రజలందరి చేత కూడా చక్కగా మంచి కార్యక్రమాలు చేస్తూ వారికి ఉద్యోగాలు ఇప్పిస్తూ చక్కగా వ్యాపారాలు చేస్తూ వారి యొక్క ఏమేం చేయగలరో అన్నీ చేస్తూ అందరి చేత సుభిక్షంగా ఉండేలా చేస్తున్నారు మహారాజు గారు ఆయన 3 మంది అంటే 100 మంది కుమారులండి ప్రతి నిత్యము లాగానే అశ్వం అంటే గుర్రం ఎక్కి రాజ్యంలోకి వెళ్ళి యోగక్షేమాలన్నీ అడిగి తెలుసుకుని అరణ్యంలోకి వెళ్ళి ఆయన ఒక అలవాటు నిరాదనాంతరం శుద్ధాత్మయం సమర్పయామి నమస్కరోమి హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర జయ శ్రీమద్ రమారమ గురుహర ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద అమృతవాడ అనాథక్ష గోవింద గోవింద देवस्य गृहे मनयो वसति देवानां कवयप्पा देवासः देवाहिदं मे सुमनस्यमानो दिवि देवा वसवो दीर्घमायुः सतमां बोधिताय पुरुषेन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति शोभमान कल्याण श्री सत्यनारायणमूर्ति स्वामी देवता परिपूर्ण अनुग्रह प्रसाद दीर्घायुष्मान दीर्घस्मरण दंपत्यों आयुष्याभिवृद्धिस्तु सकल श्रेयोभिवृद्धिरस्तु కాస్త ఆర్పించే దేవుడు చూపించేసి వాళ్ళకి సర్వమంగళమాంగళ్యే శివేంద్రవాససారికే శరణ్యే ప్రియముఖి దేవి నారాయణ నమోస్తుతే శ్రీయకాంతాయ కళ్యాణవే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం
शतमानं भवति शतायुर्शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमान शोभन शोभमान कल्याण प्रसादं शिरसा ओम सुहरणं सर्वव्याधिनिवारणं समस्तपापक्षेत्रं रमासहित वीरवेङ्कट सत्य नारायण स्वामी देवता पादोदकं पावनं शुभं